2 days 3 days కాదు 5 days 4 nights మీకు ఇష్టం ఇక 3 గిఫ్ట్స్ అని 100 సార్లు చెప్పిన అన్న నీకు ఇప్పుడు వెళ్ళొచ్చు టూర్ కి మనం గోవా పోతున్నాం టోటల్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళి నుంచి వచ్చేంత వరకు ఒక 30 నిమిషాలు దాని గురించి డిస్కషన్ చేసుకోండి. ఇప్పుడు అవన్నీ ఏమొద్దు, నాకు కిచెన్ ఐటమ్స్ కావాలి, రాగానే ఇచ్చేస్తారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? నీకు అసలు పెళ్ళైందా అన్న? ఒకటేసారి అయింది. ఏం లేదు, ఇవ్వండి మీరు గిఫ్ట్ ఇస్తానందుకు నా గర్ల్ ఫ్రెండ్ ఇంతకుముందే పెళ్లి చేసుకున్నాను నేను. జస్ట్ ఏమి కావాలి మీకు? గోవా పోతాను నేను. ఎగ్జాక్ట్లీ చెప్పు ఒక్కొక్క సామాన్ పేరు, నేను ఇక్కడ రాసుకుంటా. ఆడికి వచ్చినాక తక్కువ అయితే మళ్ళీ నేను అడగాలి కదా. నీకు కూడా గిన్నెల సెట్ ఇస్తా అన్నారు, అందుకే ఆడున్నావా? ఏం అడిగిందండి కదా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు బక్రా ప్రాంక్ కాల్స్. సో ప్రతిసారి గర్ల్ ఫ్రెండ్ మీద, బాయ్ ఫ్రెండ్ మీద, అక్కలు, బావలు, అమ్మలు, నాన్నల మీద చేసి బోర్ కొట్టేసింది. ఈసారి ఎవరి మీద చూద్దాం అనుకుంటున్నారా? సో ఈ మధ్యకాలంలో మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు చిన్న బ్రోచర్ మీద రాపించుకొని మీకు గిఫ్ట్ వచ్చింది, కిచెన్ ఐటమ్స్, మీ వైఫ్ అండ్ హస్బెండ్తో హనీమూన్ వెళ్ళడానికి ట్రిప్ ఫ్రీ అని చెప్తారు కదా. సో అలాంటి వాళ్ళ మీదనే ఈరోజు ప్రాంక్ కాల్ అనమాట. సో ఎలా వస్తుందో తెలీదు. సో అప్పటి నుంచి అయితే ఫోన్లు చేసి దమ్దమ్ చేస్తారు. అప్పటి నుంచి కాదు, నిన్నటి నుంచి ఇప్పటి వరకు 20 times చేసి ఉంటారు. అయితే ఇక కెమెరా సెట్ చేసుకుని టైం పట్టింది. ఇక చూద్దాం ఎట్లయితే చూద్దాం. కాల్ చేయండి. హలో మేడం, నేను తేజ మాట్లాడుతున్నా. చెప్పండి మేడం, చెప్పండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏడికి రావాలి? అమీర్పేట్ గచ్చిబౌలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర రావాలి. ఓకే మేడం. ఇది ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మేడం గిఫ్ట్స్? 3 గిఫ్ట్స్ అని 100 సార్లు చెప్పిన అన్న నీకు ఇప్పుడు. ఏంది 3 గిఫ్ట్స్ వచ్చినాయని చెప్పిన కదన్నా. ఏమేమి గిఫ్ట్స్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ ట్రిప్ గోవా, కేరళ, మనాలయ, ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక. ఈ 6 ప్లేసెస్ లకేని నీ ఫ్యామిలీతో గానీ నీ ఫ్రెండ్స్ తో గానీ ఎవరితోనైనా వెళ్ళొచ్చు టూర్ కి. మనం గోవా పోతున్నాం. టోటల్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళి నుంచి వచ్చేంత వరకు. ఓకే, మళ్ళీ గిఫ్ట్స్ ఏమున్నాయి ఇంట్లోకి? కిచెన్ ఆర్టికల్ సెట్ ఇస్తాము, థర్డ్ వన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాము. కిచెన్ ఆర్టికల్ అంటే ఏమేమి వస్తుంది దాంట్లో? కిచెన్ కి సంబంధించింది సార్, మన డైనింగ్ టేబుల్ పైన యూజ్ చేసుకునేది మొత్తం వంట సామాన్ కి సంబంధించింది సెట్ ఇస్తారు ఒకటి. ఇప్పుడు చెంచాలు, బొగనలు, గిన్నెలు, స్టవ్, డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఒక్కటి ఇస్తారు సార్. అవన్నీ అంటే మేడం, మొత్తం అంటారు. మీరు ఫోన్ చేసినప్పటి నుంచి మా దోస్తులకు అడిగితే గంట సేపు కూర్చోబెట్టి ఒక గిన్నె ఇస్తారు, ఒక బొగన్ ఇస్తారా బాయ్ అంటారు. మీకు క్లారిటీగా చెప్తున్నాను చెప్పిన ఒక 40 నిమిషాలు అది కూడా టూర్ ప్లానింగ్ గురించి డిస్కషన్ చేసుకుందాం మేనేజ్మెంట్ తో చెప్పిన కదా. సరే, ఇప్పుడు టూర్ అయితే 40 నిమిషాలు డిస్కషన్ కదా. ఇప్పుడు టూర్ అయితే 40 నిమిషాలు డిస్కషన్ కదా. మీరు ఎట్లా వెళ్ళాలి, ఏ బస్ స్టాండ్ లో దిగాలి, ఏ బస్ ఎక్కాలి, ఏ ఆటో ఎక్కాలని. ఒక 30 నిమిషాలు దాని గురించి డిస్కషన్ చేసుకోండి. ఇప్పుడు అవన్నీ ఏమొద్దు, నాకు కిచెన్ ఐటమ్స్ కావాలి, రాగానే ఇచ్చేస్తారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మొత్తం రాగానే ఇచ్చుడు అనేది ఉండదన్న. ఖచ్చితంగా 30 minutes ఏమో మీరు వచ్చేసి మేనేజ్మెంట్ తో మాట్లాడుకునేది ఉంటుంది. గురించి ఏదైనా వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలంటే పెళ్లి కంపల్సరీ అవ్వాలనా? కొంచెమైనా సిగ్గుందా నీకు? అసలు పెళ్ళైందా అన్న? ఒకటేసారి అయింది. ఒక్కసారి అయిందిగా, ఆ ఒక్క మేడంనే తీసుకుంటా. ఇంకేమైనా ఉందా? పెళ్లి చేసుకుని ఎంతసేపు అయిందో అడగండి. హలో మ్యామ్ చెప్పండి. ఏం లేదు, ఇవ్వండి మీరు గిఫ్ట్ ఇస్తానందుకు నా గర్ల్ ఫ్రెండ్ ఇంతకుముందే పెళ్లి చేసుకున్నాను నేను. జస్ట్ పక్కకి ఉంది, మాట్లాడండి. ఆమె నమ్మతలే గిఫ్ట్ ఇస్తారే తల్లి పెళ్లి చేసుకుందాం అంటే మాట్లాడండి. నేను చెప్పా ఆల్రెడీ, ఆ బొచ్చులో భోషణాలు ఇస్తారు, దానికోసం ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేస్తున్నావా అంటే ఏం లేదు. మేడం ఇవ్వండి, లవ్ మ్యారేజ్ కొత్తగా పెళ్లి చేసుకున్నాం, మన కిచెన్ ఐటమ్ ఇస్తా అంటారు. మనకు కొనడానికి ఎట్లా బయట 10-15 వేలు కావాలి, మీరు ఫ్రీలో ఇస్తారు కదా మా మీద దయదలిచి. దయదలచి కాదు, కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు గిఫ్ట్స్, ఫ్రీ గిఫ్ట్స్ అనేది ఇస్తున్నారు. కలెక్ట్ చేసుకోండి. మేడం ఒక పని చేయవా, చిన్న రిక్వెస్ట్. చెప్పండి అన్న. ఇప్పుడు టూర్ కప్పులు ఎట్లా అది ఇస్తారు కదా టికెట్లు. అవును. ఇప్పుడు కిచెన్ సెట్ ఇస్తారు, అవి మాకు ఇంట్లోకి ఉంటాయి. జర పనిలో పని దోస్తాన్ లెక్కలు ఒక చిన్న పాస్ ఇప్పారు, అది మేము అట్లా హనీమూన్కి వెళ్ళిపోతాం ఇద్దరం. అది మీకు ఆటోమేటిక్ ఇస్తారు కదా.
ఏదో ఒకటే ఇస్తా అంటారు మీరు, అంత దూరం వచ్చి ఒకటి తీసుకోవాలంటే నేను కోటికి పోతే 35-40 రూపాయలకే దొరుకుతారు గిన్నె. అది 500 గిన్నె సామాన్లు వాళ్ళు అక్కడికి. ఏమి కావాలి మీకు? గోవా పోతాను నేను. గోవా వెళ్తారా? రండి, ఇక్కడికి వచ్చినాక మాట్లాడుకుందాం. అమ్మ అక్కడికి వచ్చినాక మాట్లాడడం ఏముండదు, మీరు చెప్పేది వింటాను తప్ప. మా దోస్తులు మస్తు మంది ఎగిరంట ఇదంతా. అన్న నేను స్పందన ఈయనే ఉంటా అని చెప్పినా కదా, నేను ఇక్కడనే ఉంటా అని చెప్పిన. ఓన్లీ ఫోన్ లోనే స్పందిస్తావు, అడికి వస్తే ఏం స్పందించవు. సార్లు మాట్లాడతారని నిరికిస్తావు ఇక నువ్వు. నేనే ఉంటా, సరే నువ్వు లోపలికి వస్తావా? నేనే ఉంటా, నేనే తీసుకుంటా, సరేనా? నీది నేను ఇక్కడ మనం మాట్లాడుకుందాం. అక్కడికి వెళ్ళినాక గిన్నెలు ఇచ్చిండ్రు అనుకో, నేను ఇంట్లో నుంచి గెంటేస్తా. గిన్నెల మన కిచెన్ 500 మేడం చెప్పండి సార్. ఏమేమి ఇస్తావు కిచెన్ ఐటెంలో జర నాకు ఎగ్జాక్ట్లీ చెప్పు. ఒక్కొక్క సామాన్ పేరు నేను ఇక్కడ రాసుకుంటా. ఆడికి వచ్చినాక తక్కువ అయితే మళ్ళీ నేను అడగాలి కదా. అది మేనేజ్మెంట్ ఇస్తారు సార్. కిచెన్ ఆర్టికల్స్ అంటున్నావు మేనేజ్మెంట్ ఇస్తారని. సార్ నాకేం తెలుసు సార్, కిచెన్ ఐటమ్ అన్నారు. ఒక బౌల్ చేతిలో. అన్న ఒక్క నిమిషం మేడంకి అన్న నేను మాట్లాడతా. ఇవ్వండి. చెప్పండి. మేడంకి ఇస్తా. హలో చెప్పండి మేడం. హలో మ్యామ్, మీకు వచ్చేసి ఒకటి టూర్ ప్లానింగ్ ఇస్తాం. సెకండ్ వన్ కిచెన్ కి సంబంధించింది, అంటే మనం డైనింగ్ టేబుల్ పైన యూజ్ చేసుకునేది ఒకటి పెట్టి ఇవ్వడం జరుగుతుంది సార్ వాళ్ళు. కాదు మేడం, ఇప్పుడు గోవా అనుకో, ఓకే 2 days 3 days ఎంజాయ్ చేస్తాం. 2 days 3 days కాదు, 5 days 4 nights మీకు ఇష్టం. 5 days అంట గట్టిగా వేసుకొనిడే మరి. తగ్గేదేలే మేడం. చెప్పండి. నీ మీద నమ్మకంతో వస్తున్నాయి గో. నాకు కిచెన్ ఐటమ్ ఏమేమి అవసరం ఉంది ఇప్పుడు తెలుసా? పర్సన్కు రైస్ కుక్కర్ ఉంది, గ్యాస్ ఉంది. నీకు రైస్ కుక్కర్ ఉంది, గ్యాస్ ఉంది, అవి ఇప్పుడు నా రూమ్ లో ఉన్నాయి. ఇప్పుడు నాకు కావాల్సిన ఐటమ్ ఏంటంటే ఒక 4 గిన్నెలు, ఒకటి నాకు, మా పిల్లకి 2 మా దోస్తులు వస్తాయి, 4 కంచాలు. సరే అన్న, నువ్వు మాట్లాడమ్మా, నువ్వు ఇట్లా సతాయించకు. నేను వస్తున్నా, నువ్వు డీటెయిల్ చెప్పని అడుగు. రమ్మంటున్నావు నువ్వు. నీకు మూడు గిఫ్ట్స్ అనేటి, 3 గిఫ్ట్స్ అనేటి ఇస్తా. ఒకటి టూర్ ప్లానింగ్ ఇస్తా, సెకండ్ కిచెన్ ఆర్టికల్ సెట్ ఇస్తా, థర్డ్ వన్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సర్ప్రైజ్ గిఫ్ట్. మీరు ల్యాండ్ల గురించి ప్లాట్ల గురించి చెప్తారు. నీకు ల్యాండ్ గురించి చెప్పని చెప్పిన కదా అన్న. మళ్ళీ ఆడికి వచ్చిన ఈ పైసలు కట్టాలి, ఆ పైసలు కట్టాలి. ల్యాండ్ గురించే కాదు, మాది కన్స్ట్రక్షన్ సంబంధించింది. మేడం అట్లాంటివి ఏమి ఇవ్వలేదు అనుకోండి, అక్కడైతే విడాకులు ఇచ్చేస్తా, ఇంకొక దాన్ని చూసి పెళ్లి చేయండి. సరే మేడం, మీరు సార్ గారు తొందరగా వెళ్ళండి. ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? ఇంకొంచెం డౌట్ ఉంది. ఇంకేంటి చెప్పు. ఆడికి వస్తే చాయ్ బిస్కెట్లు ఇస్తారా ఇయ్యారా? ఇస్తాదా? ఏమి ఇస్తావు? చాయ్ బిస్కెట్ అని ఒప్పిస్తా సార్. దాన్ని బిస్కెట్ నాకు సరిపోదు. ఏది కావాలా? గుడ్ డే నా, ఏది కావాలి? చాయ్ బర్రె కుడితే దాని దాగుతుంది, తిండి అయితే ఇంకా చెప్పొద్దు. ఇంకా అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందన్నా, నేను ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నా. మీకోసం వెయిట్ చేస్తే నువ్వేందన్నా? నువ్వు రోజు ఆడనే ఉంటావు కదా, ఏమైతే ఒక ప్రోగ్రామ్ మిస్ అయితే ఇంకో ప్రోగ్రామ్ చూడొచ్చులే. అన్నారా అన్న తొందరగా? నీకు కూడా గిన్నెల సెట్ ఇస్తాను అన్నారు అక్క. నీకు కూడా గిన్నెల సెట్ ఇస్తా అన్నారు, అందుకే ఆడున్నావా? ఏం అడిగిందండి కదా. నాకు గిన్నెల సెట్ అయింది, నేను కంపెనీ మేనేజ్మెంట్ నుండి మాట్లాడుతున్నాను. మొత్తం ఇచ్చేది ఆమె, మాకు మనకి ఇచ్చేది. అయితే పాసెస్ ఇమ్మను గోవావి. అక్క నేను కొంచెం స్టైల్గా ఉంటా చూడనీకి, నాకు ఏమొద్దు గోవా పాస్ లీగ్ అట్లా పాష్గా పోయి 2 బీర్లు తాగొస్తా 35 రూపాయలే. అది నీ ఇష్టం అన్న. రా ఫస్ట్. రావాలా? ఆడికి వచ్చినాక ఎక్కడ నుండి ఉన్నారు? ఎక్కడ నుంచి వస్తున్నారు? జూబ్లీ హిల్స్ నుంచి వస్తున్నా. జూబ్లీ హిల్స్. ఓకే అండి, తొందరగా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి అనుకోండి, ఫోన్ చేసి. నేను ఇంకొక విషయం చెప్పనా? చెప్పమ్మా. నేను మీ మీద ప్రాంక్ కాల్ చేసిన. ఇది ప్రాంక్ కాల్, ఒక ఫన్నీగా వేసుకుంటాం అనమాట. ఇప్పుడు వస్తున్నావా? వస్తాలే. ఇప్పుడు ఇంత కష్టపడి ఒక వీడియో చేసినాక రాకపోతే ఎట్లా? ఇప్పుడు వస్తున్నావా వస్తలేవా చెప్పు నాకు ఫస్ట్. వస్తున్నా అక్క, కొట్టేటట్టే నువ్వు రాకపోతే. నువ్వు వీడికి వచ్చిన తర్వాత ఫ్రాంక్ రాకపోతాను, నువ్వు రా అన్న ఫస్ట్. వస్తున్నా. ఏం చేస్తావు అక్క రాకపోతే? కొడుతుంది అక్క. సో గైస్ చూసిరు కదా, నిన్న నుంచి 15-20 సార్లు ఫోన్ చేసింది అనమాట. సో చూద్దాం, అక్కడికి వెళ్ళి కూడా ఒక ఫొటేజ్ చేయడానికి ట్రై చేస్తా. సో ప్రాంక్ కాల్ కనుక మీకు నచ్చినదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ వాళ్ళ మీద ఎవరి మీద ప్రాంక్ చేయాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, వెంటనే కామెంట్ పెట్టేసేయండి. ఇంకేంటి మళ్ళీ లేట్, పక్కకు 1 గంట ఉంటుంది భయ్య. ప్లీజ్ దయచేసి దాన్ని మాత్రం కొట్టడం మనకు పడేసేయండి.